హాయ్ అండి అందరికీ. ఎగ్‌తో ఎప్పుడు రొటీన్‌గా చేసే కర్రీ కాకుండా ఒకసారి మసాలా గ్రేవీ కర్రీ కూడా నా స్టైల్‌లో ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తా వచ్చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం అయితే కోడిగుడ్లను వేయించుకొని, ఉడకబెట్టిన కోడిగుడ్లను వేయించుకొని పక్కన పెట్టుకోవాలి కొద్దిగా పసుపు వేసి. అదే బాండీలో మన కర్రీకి తగ్గ ఉల్లిపాయలు, ఒక 5, 6 పచ్చిమిర్చి కూడా తీసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గడానికి నేను కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఇందులో. ఇది వేగే లోపల ఒక 2 పెద్ద సైజు టమోటాలు, కొద్దిగా జీడిపప్పు కూడా తీసి దాన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా! మన రుచికి సరిపడా కారం, మసాలా పేస్టు, మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న టమాటో ప్యూరీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను వేసిన మసాలా పేస్ట్‌లో ఏమేమి వేశానంటే కొద్దిగా అల్లం, కొద్దిగా వెల్లుల్లిపాయలు, కొద్దిగా ధనియాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, 2 లవంగాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి పేస్ట్ చేసుకున్నానన్నమాట. ఇదంతా వేగిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని ఒక్క 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత మన కోడిగుడ్లు గూడా వేసుకొని ఇంకొక 10 నిమిషాలు ఉడకనిస్తే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకేంటి చూస్తున్నారు? నా వీడియోకైతే లైక్ చేసి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.